మా ప్రియతమ పత్రి సార్కి, పత్రి మేడంకి పాదాభివందనములు. మాస్టర్లందరికీ కూడా పాదాభివందనములు. నేను వచ్చేటప్పుడు ఏం చేస్తారో నాకు తెలియదు, ఏదో రండి అన్నారని. మన వెంకటేశ్వరరావు గారు ఎవరు లేరు మన ఈస్ట్ గోదావరికి, ఎంతోమందిని అడిగాం, ఎవరు రావట్లేదు, మీరు ఏమైనా సరే రావాలి అని చెప్పి అన్నారు. సరేలే పాపం సారేమో అంత ఇబ్బంది పడుతున్నారు, సర్లే వెళ్ళి చూద్దాం అసలు ఏంటనో తెలుస్తుంది కదా. పిఎస్ఎం అంటే తెలుసు కానీ అంబాసిడర్లమే కానీ పెద్దగా పట్టించుకొని తిరిగేది అంటూ ఏమీ లేదు. మరి ఈ పిరమిడ్ల చుట్టూ తిరగడమే తప్ప. ఇప్పుడు చూసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎంత అద్భుతంగా చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత, మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. లేకపోతే మాకు కూడా అంత కష్టపడుతున్నారని అయితే మటుకు తెలీదు. చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా వర్క్ బాగా చేయాలని అనిపిస్తుంది. తప్పకుండా చేస్తాము, చూపెడతాము, చెప్పడం కాదు. ఓకే, అందరికీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి భగవత్స్వరూపులకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, వారి గురువు గారు, మనందరికీ పరమ గురువు అయినటువంటి సదానంద యోగీశ్వరులకి ఆత్మ ప్రణామాలు. పిఎస్ఎస్ఎం లక్ష్యం ఏదైతే ఉందో, ధ్యాన జగత్తు, సేకార జగత్తు, పిరమిడ్ జగత్తు, తత్వవేత్తలు, ఆత్మజ్ఞానులే ఈ భూమండలం అంతా పరిపాలన చేయాలనేటువంటి 4 లక్ష్యాల కోసం 23 సంవత్సరాల నుంచి నేను ఆ మార్గంలో సార్ ఏదైతే చెప్పారో అవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అయితే పిఎంసి ఎప్పుడైతే వచ్చిందో, పిఎస్ఎస్ఎంకి ఇప్పుడు పత్రిసారు ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క, పిఎంసి చేసేది మరొక లెక్క. అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎలా అయితే ఉందో, పిఎంసి రాకముందు పిఎస్ఎస్ఎం ఒక లెక్కగా ఉంది. మనం ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరిని ఏరుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏంటంటే పిఎంసి రాగానే మనం ఇంట్లో కూర్చొని ప్రపంచానికి అంతటినీ కూడా ధ్యానాన్ని ప్రచారం చేయగలుగుతూ ఉన్నాం. పిఎస్ఎస్ఎంకి పిఎంసి వెన్నుముక అయితే, పిఎంసి ట్రస్ట్ అనేది వెన్నుముక. మళ్ళీ పిఎంసి ట్రస్ట్కి మళ్ళీ పిఎంసినే వెన్నుముక. అంటే ఇది సర్కిల్ అంతే, ఏది ముందు ఏది అనకంటే మాది సర్కిల్. ఇప్పుడు పిఎంసి బాగా బలపడాలి అంటే, పిఎంసి ట్రస్ట్ బాగా సపోర్ట్ చేయాలి. పిఎంసి ట్రస్ట్ని పిఎంసిలో గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్ళాలి. అంటే నేను ఇంతకుముందు పిరమిడ్ సేవాదళలో కూడా చేసాం. మరి రాగారి ఆధ్వర్యంలో పిరమిడ్ సేవాదళలు ఎలా అయితే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, గ్రామాల్లోకి తీసుకెళ్ళి ఒక ఎట్లయితే స్ట్రక్చర్ తయారు చేశామో, ఈ పిఎంసి ట్రస్ట్ను కూడా మనం అలా ఆ స్థాయిలో పిఎంసి మొత్తానికి కూడా ఆ స్ట్రక్చర్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే మనం ఎక్కడా కూడా పిఎంసి ట్రస్ట్కి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, మనం వెళ్తే పిఎంసి కోసం, పిఎంసి ట్రస్ట్ కోసం వెళ్తే డబ్బుల కోసం వెళ్ళనే భావన కాకుండా, పిఎంసిని ప్రమోట్ చేయటానికి మనం కానీ వెళ్ళగలిగితే పిఎంసి ట్రస్ట్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మన డబ్బుల కోసం ఉద్దేశంతో వెళ్ళకూడదు, ట్రస్ట్ని ప్రమోట్ చేయాలి, పిఎంసిని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మేము కేర్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాం. కేర్ సెంటర్ నిర్వహిస్తే ఎవరి దగ్గర మేము డబ్బులు అడగం. వస్తారు వాళ్ళు, లోపలికి వచ్చిన తర్వాత అన్నీ చూస్తారు, మేము ఏమై చెప్తాము, వాళ్ళ ప్రశ్నలన్నీ సమాధానాలు చెప్పిన తర్వాత ఇదంతా ఎలా నిర్వహిస్తున్నారని అడుగుతారు. ఇలా అది ప్రకృతి ఇస్తూ ఉంది, అది నిర్వహిస్తూ ఉన్నాము. లోక కళ్యాణం కోసం చేయడానికే మేము ఇక్కడ కూర్చున్నామంటే, మరి మేము డబ్బులు తీసుకుంటారని అడుగుతారనమాట. ఇస్తే వద్దానం, ఎవరిని అడగమని చెప్తాం. అలా అది అద్భుతంగా ఎట్లయితే నడపడతా ఉందో, ఇప్పుడు ఏంటంటే పిఎస్ఎస్ఎంలో అనేక వింగులు వచ్చిన తర్వాత ఎవరన్నా ఒక వింగు అక్కడికి వచ్చింది అంటే డబ్బులు అడగటానికి వచ్చారు అనే సమస్య వచ్చేసింది. ఎందుకంటే నేను అన్ని వింగుల్లో ఉన్నా, నేను లేని వింగ్ అంటూ లేదు. అన్ని వింగుల్లో ఉన్న ఒక వింగు తీసుకొని ఒక చోటకి ఒక సమావేశానికి వెళ్ళామంటే వీళ్ళు పరిచయం చేయగానే వీళ్ళు డబ్బులు అడుగుతారు అనేది, పుస్తకాలు తెచ్చారని అడుగుతారు, లేకపోతే అందరూ వచ్చి అడుగుతున్నారండి అంటారు. అలా కాకుండా మనం ఈ పిఎంసి ట్రస్ట్ని, పిఎంసిని గ్రామాన కానీ తీసుకెళ్ళగలిగితే
డబ్బులు వరదలాగా వస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పత్రిజీ ఆశయాలన్నీ కూడా అద్భుతంగా నిర్వహించగలమని చెప్పేసి కోరుకుంటూ దాన్ని 100% మేము చేస్తాము. తప్పనిసరిగా ఆ వైపుగా జిల్లా స్థాయి నుంచి గ్రౌండ్ స్థాయి దాకా అందరూ అంటే సభ్యులని మనం తయారు చేసుకోగలిగితే అద్భుతంగా పని జరిగిద్ది. డబ్బులకేం లోటు లేదు, ఇచ్చేవాళ్ళకి కూడా లోటు లేదు. అట్లాగే మన పిఎంసి అన్నా పత్రిజీ అన్నా కానీ అపారమైనటువంటి గౌరవం ఈరోజు సంఘంలో ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం ఈ యొక్క పత్రిజీ ఆశయాల్ని అట్లాగే పెద్దలు దేనికోసం అయితే కృషి చేస్తున్నారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మేము పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పి చెప్తూ ధన్యవాదాలు.